వెల్కమ్ బ్యాక్. రాజధాని శంకుస్థాపన వ్యవహారానికి హాజరు కాలేనంటూ వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు గారు రాసిన లేఖపై డిస్కషన్ కొనసాగుతుంది. శ్రీనివాసరావు గారు ఇందాక దేవిప్రసాద్ గారు కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించారు. ఒకటి, రాజధాని నిర్మాణంలో ఇది ప్రజా రాజధాని అంటున్నారు. ప్రజా రాజధానిలో ప్రజల భాగస్వామ్యం ఎంత? మట్టి నీళ్లు తీసుకురావడం ఒకటేనా, లేకపోతే అక్కడ ప్రజలకు ఏవైనా ఆవాసం కల్పించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ప్రజలు అక్కడ ఉండటానికి వీలుగా ఆ నిర్మాణాలు కానీ లేకపోతే ఆ విధానం కానీ ఆ ప్లానింగ్ కానీ ఉందా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు సార్. రాజధాని నిర్మాణం 33 ఎకరాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన వాస్తవం మనందరికీ తెలుసు. కేవలం 1, 2, 3 ఊర్లకు సంబంధించిన వాళ్ళు ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇష్టపడలేదు. రెండు ఇన్ని వేల మంది అంటే 29,000 ఎకరాలు ముందుకు వచ్చి ఇచ్చినప్పుడు నిజంగా మన వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారా లేదా? భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రాంతంలోనూ శ్రీనివాసరావు గారు మీ గుండెల మీద చేసి చెప్పండి, అక్కడ ఏం జరుగుతుందో ఎలా జరిగిందో అన్ని మీకు తెలుసు. పసుపు కండువా సెక్షన్ 44 ఎందుకు పెట్టారో అది కూడా వస్తాను సార్. రాజధాని ప్రాంతంలో మట్టి నీరు అంటే ప్రజల యొక్క అంటే మన ఇంజనీర్లు అవసరం లేదా? భాగస్వామ్యం కోసం ఇంత పెద్ద మన ఇంజనీర్లు అవసరం లేదా? ఉండాలా? మన ఇంజనీర్లు అవసరం లేదండి. మన ఇంజనీర్ అది కూడా వస్తాను సార్. 2MB లైన్ లో ఉన్నారు, గ్యాప్ వస్తుంది. నన్ను మాట్లాడండి. శ్రీనివాసరాజు గారు కొద్ది టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ప్రాబ్లం కాదు, అది మీరు టెక్నికల్ గా 2MB లైన్ లో ఉన్నారు. మీరు చెప్పిన మాట మాకు వినిపించడానికి కొంత గ్యాప్ పడుతుంది. సో దాన్ని అవగాహన చేసుకుని కాస్త గ్యాప్ తీసుకుని మాట్లాడండి. రాజధాని ప్రాంత నిర్మాణం విషయంలో మరి 29,000 ఎకరాలు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన మాట వాస్తవం. అది భారతదేశంలో ఏ ప్రాంతంలో లేనంత ప్యాకేజీ మన రాష్ట్ర రాజధాని విషయంలో వస్తుంది. మన మిత్రులు వ్యక్తం చేసినట్టుగా ఇది విదేశాలకి దారాదత్తం చేస్తారా అనేది. సీడ్ క్యాపిటల్ ఏదైతే మెయిన్ క్యాపిటల్ ఏముందో మరి అది కేంద్ర ప్రభుత్వమే కట్టి ఇస్తుంది. దానికి అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం ప్రవహిస్తుంది. ఇది సింగపూర్ కంపెనీ లేదా మలేషియా కంపెనీ ఎవరు కూడా మరి ప్రభుత్వం రూల్ ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలో అది టెండర్స్ పిలిచి చేయాల్సింది తప్పించి మళ్ళీ ఎవరు రావడానికి లేదు. ఒకటి. రెండు, ముఖ్యమంత్రి గారు కానీ ఏదైనా మన ఇంజనీర్లు ఉన్నారు కదా అని ప్రపంచంలో పేరుగన్న ఇంజనీర్లు మన భారతదేశంలో ఉన్నారు. KL రావు గారు ఇలాంటి ఇంజనీర్లు మన భారతదేశంలో ఉన్నారు. ఇది విదేశీ సంస్థల వారు మాస్టర్ ప్లానింగ్ ఒకటి మాత్రమే ఇచ్చారు. అదే ముఖ్యమంత్రి గారు మన ఇంజనీర్ల సహాగా తీసుకొని ఉంటే ఇంకా మేము కూడా సంతోషించాం. భారతీయ జనతా పార్టీ ఇది విదేశీ సంస్థలకు కట్టుబెట్టడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అక్కడ ఎటువంటి భూమి కూడా విదేశీ సంస్థలకు ఇవ్వడానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎటువంటి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తి లేదు. రెండు, సీట్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వమే. ఇంకా లోకల్ అని అంటారు ఎందుకే? సింగపూర్, జపాన్ నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి శ్రీనివాసరాజు గారు తెలియదు 99 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నాం, తర్వాత కూడా ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నారు. మీరు కంప్లీట్ చేయండి శ్రీనివాసరాజు గారు, ఎందుకంటే మీరు కొన్ని కీలకమైన అంశాలు శ్రీనివాసరాజు గారు మీరు కొన్ని కీలకమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించారు. నెంబర్ 1, సీడ్ క్యాపిటల్లో ఏదైతే అవసరమైందో ఆ నిర్మాణాల అన్నింటినీ కూడా ఏవైతే బిల్డింగ్స్ కట్టాలనుకుంటున్నారో ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం కడుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి నిధులు కూడా విదేశీ కంపెనీలను తీసుకోవట్లేదని నెంబర్ 1 మొదటిసారిగా మీరు చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏ కేబినెట్ మినిస్టర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ వ్యవహారం చెప్పట్లేదు. నెంబర్ 1, ఇక్కడ మీరు చెప్పినట్టుగా ప్లానింగ్లోకి వెళ్తాం. నేను కూడా 144 పేజీలు మొత్తం ప్లానింగ్ మొత్తం చూశాను శ్రీనివాసరాజు గారు. మీరు చెప్పిన సీడ్ క్యాపిటల్లో ఏమైతుందో, సీడ్ క్యాపిటల్లో కేవలం గవర్నమెంట్ భవనాలే కాకుండా అంటే ప్రభుత్వ భవనాలే కాకుండా చాలా టవర్లు కానీ రిక్రియేషన్ క్లబ్లు కానీ ఇతరత్ర క్వార్టర్స్ కానీ చాలా వరకు ఉన్నాయి. దీనికి అయ్యే మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందా? నెంబర్ 1. సీడ్ క్యాపిటల్లో ఇప్పుడు రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతులకి అవకాశం ఉంటుందా ఉండదా? మీరు తీసుకున్న భూ సమీకరణ విధానంలో భాగంగా వాళ్ళకి భూములు ఇస్తున్నారా లేదా? ఈ 2 అంశాలు మీరు క్లారిఫై చేయగలరా? సీడ్ క్యాపిటల్లో క్యాపిటల్ సంబంధించిన రాష్ట్రపతి గవర్నర్ భవనం కానీ అసెంబ్లీ కానీ సెక్రటరీ కానీ మెయిన్ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నాకున్న అవగాహన ప్రకారం. మిగతా ప్రైవేట్ ఆస్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రసక్తి లేదు. అది కూడా ఎంత కన్స్ట్రక్షన్ జరిగితే అంతవరకే నిధులు వేస్తుంది. ఒకటి.
రెండు, విదేశీ ఇప్పుడు రైతులు భూమి ఇచ్చిన తర్వాత 1250 గజాలు వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అలాగే జరీ భూముల విషయంలో 1400 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడింది, కానీ 1400 గజాలు. కానీ ఆ విషయంలో ప్రజావిక వాళ్ళకి ఫ్లాట్లు అలాట్ చేయటం కానీ దాన్ని ఎలా చేస్తావు, లాటరీ పెడతారా ఎలా చేస్తారా అనేది ఒకటి. రెండు, వాళ్ళు కూడా సెక్టార్ వైజ్ ఏ సెక్టార్లో ఇచ్చిన భూములు ఆ సెక్టార్లోనే వాళ్ళకి భూమి కేటాయింపు వస్తుంది. అంటే ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మెయిన్ కన్స్ట్రక్షన్ సీడ్ క్యాపిటల్ ఏవైతే దాని మీద ఉంటుంది తప్పించి మిగతా 50 వేల ఎకరాలు 30 వేల ఎకరాలు వాళ్ళు కట్టించిస్తారనేది అపోహ అనేది, అది అపోహ మాత్రమే. మన మిత్రులు కూడా అవగాహన ఉండాలి. వాళ్ళు టెండర్ ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే జరగాల్సిన అవసరం. అది ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు? రెండు, ఫ్లాట్లు అలాట్ చేసిన తర్వాత ఎవరు ప్రైవేట్ ఫ్లాట్లు ఎవరు కన్స్ట్రక్షన్ ఎవరి ఫ్లాట్లు అలాట్ చేసిన తర్వాత ఎవరు కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకుంటారు. ఒక రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఒక రోడ్లు మాత్రమే డెవలప్ చేసి మరి ఏర్పాటు చేస్తారు. ఫ్లాట్లు అలాట్ చేసిన తర్వాత ప్రైవేటు వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత ప్రైవేట్ ఆస్తి అవుతుంది తప్పించి అది ప్రభుత్వం ఆస్తి ఉన్నది. మెయిన్ దానికి సంబంధించిన నా ఉద్దేశం ప్రకారం 4000 నుంచి 5000 ఎకరాలు లేకపోతే అటో ఇటో దానికి అవసరం అవుతుంది. దానికి అయ్యే ఖర్చు ఇప్పటికే 1850 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. 3 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ కూడా కేంద్రం అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తున్నది అని చెప్పడం కూడా విశాఖపట్నంలో జరిగింది. ఇప్పుడు దాకా 44,500 కోట్లు సుమారు వివిధ ప్రాజెక్టులు భారతదేశంలో ఏ రాజధానికి ఏమన్నంత విధంగా విభజన చట్టంలో ఉన్నాయి. విభజన చట్టంలో కూడా రాజధానికి చేస్తున్న వారు ఆల్రెడీ విభజన చట్టంలో ఉన్నాయో చేస్తున్నాం, చేయట్లేదు. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు నాకు విభజన చట్టంలో ఒక్క నిమిషం శ్రీనివాస గారు లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం శ్రీనివాసరాజు గారు మీరు చక్కగా చెప్పారు. ఇప్పుడు చాలా బాగా చెప్పారు. 3000 నుంచి 4000 ఎకరాలు ఈ క్యాపిటల్కి సరిపోతుంది. ఈ అందులో వచ్చే అసెంబ్లీ కానీ అందులో వచ్చే సెక్రటేరియట్ కానీ అందులో వచ్చే బిల్డింగ్లు కానీ ఉన్నదంతా కూడా ఫ్లాట్ల కింద వేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారండి. ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు, ఎలా ఇస్తారు, ఏ కంపెనీకి ఇస్తారు, ఏ దేశానికి ఇస్తారు? ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఇస్తారు సార్. నమస్కారం శ్రీనివాసరాజు గారు. రాజుగారు లైన్ లో ఉండండి. ఉండాలి. మళ్ళీ మీకు ఎవరికి ఇస్తారండి? మళ్ళీ మీకు అవకాశం వస్తుంది ఒకసారి. మొత్తం ఒక భూమిరంగ్ నేను ముందే చెప్తున్నా. ఎందుకంటే మీరు లింగ్డో గారు ఈ మధ్యన చేసిన ఒక ఇంటర్నల్ ఒక స్టేట్మెంట్ కనుక చూస్తే 1,00,000 కోట్ల అవినీతికి ఆస్కారం ఉన్న క్యాపిటల్ నిర్మాణం అక్కడ జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికి మీరు చూడండి 100 కిలోమీటర్స్ మీన్స్ రేడియస్ 50 కిలోమీటర్స్ వరకు ఎక్కడ కూడా సగటు సామాన్యుడు కుంట భూమి కొనే పరిస్థితి ఇప్పుడు లేదు. నూజువీడు, ఏలూరు, గుడివాడ, గుంటూరు మొదలు పెడితే ఇటు నందిగామ వరకు కూడా ఈ అమరావతి చుట్టూన్న 50 కిలోమీటర్స్ రేడియస్లో నువ్వు ఈ క్యాపిటల్ నిర్మాణం అనేది విదేశీ కంపెనీలకు తర్వాత పెట్టుబడిదారులకు ఒక స్వర్గధామంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఆంధ్ర ప్రజలకు కనెక్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఇప్పుడు వరల్డ్లో నాకు తెలిసి 15,000 ఎకరాల సేకరణ 1,500 ఎకరాల భూమిని భోగాపురం దగ్గర సేకరిస్తున్నది ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కనుక చూసినట్లయితే భూమిని సేకరించి విదేశీ ప్రభుత్వాలకు విదేశీ కంపెనీలకు అప్పనంగా అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే మరొకటి కాదని ఒక విమర్శ. అయితే ఎక్కడనైనా ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏదేని డెవలప్మెంట్ కానీ ఏదేని అనుకూలమైన అంశం మీరు ఇక్కడ చేర్చిండ్రా అంటే ఇప్పుడు మీరు డిపిఆర్లో ఆహ్వాన పత్రమేమో ఇంత కోట్ చేసి ఇంత మందం చేసి పెట్టారు. దాంట్లో నేను నా పర్వ్యూ ఇది ఇది చేయబోతున్నా అని చెప్పి ఏమైనా మినిమం కటసీకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? డిపిఆర్లు అన్నీ హైడ్ అయి ఉంటాయి. దానికి సంబంధించి ఏం వివరాలు సేకరించరు. మోడీ గారు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్కి ఆయన గ్రేటెస్ట్ ఇండియన్ ఈవెంట్ మేనేజర్ కాబట్టి వచ్చి ఆడ ఊపిపోయినందుకు ఓ ప్రయత్నం ఆయన మళ్ళీ ఒక హీరోకి చేసి మొత్తంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్ల కొరకు 5 సంవత్సరాల కాలం ఒక క్యాపిటల్ మీదనే రాజకీయం చేయడానికి వస్తున్నది. కాబట్టి ఇప్పుడు టీడీ ప్రభుత్వం క్యాపిటల్ ప్రభుత్వంగా మారిన పరిస్థితి ఉన్నది. ప్రజల ప్రభుత్వంగా మారలేదు. ప్రజల ప్రభుత్వం మారి ఉంటే సగటు క్షేత్రస్థాయిలో వస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలు ఏముంది, అసలు సగటు వ్యక్తి యొక్క జీవన విధానం ఎట్లా మారిపోయింది, రెవెన్యూసే డెఫిసిట్ రెవెన్యూ ఈ గ్రోత్ లో వాళ్ళని ఎలా విలీనం చేసుకోవచ్చు లేదు కదా. నువ్వు ఎప్పుడు 2050 నీ మోడల్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తావు. అన్నిటికంటే ముఖ్యం నేనేమంటున్నానంటే డెఫిసిట్ సర్ప్లస్ రెవెన్యూ ఉన్న తెలంగాణని ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు డెఫిసిట్ రెవెన్యూ ఉన్న ఆంధ్ర ఇంకా ఫ్లోరిష్గా ఉన్నది అనడానికి అవకాశమే లేదు. రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయని ఒక ఫీలర్ వదిలేసి మొత్తంగా ప్రజల్ని ఈ మాయలో పెడుతూనే
మనం బాగా ఉన్నామని చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్లు సరిగా లేవు. ఇప్పటి వరకు మీకు చూస్తే కాలేజీల్లో అడ్మిషన్స్కు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎలాంటివి కూడా రాలేదని వస్తుంది. అవన్నీ కూడా హైడ్ చేసే కుట్ర జరుగుతున్నది. మీరు చూడండి 22వ తారీఖు 21వ తారీఖు ఉంటే బిఫోర్ 10 days ఆఫ్టర్ 10 days, ఇది ఒక చరిత్రగా మనం నిర్మించే ప్రయత్నం. ఎస్, డెఫినెట్లీగా ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ప్రౌడబుల్ రాజధాని ఉండాలి. దానికి ఒక మంచి సీడ్ క్యాపిటల్ కదా, అది ఏంది కమర్షియల్ వర్డ్, అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కావాలి మనకు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజల్ని పాలించడానికి సహేతుకమైన ఒక క్యాపిటల్ నిర్మించుకోవాలి. కానీ విస్తృతంగా ఒక సామ్రాజ్య నిర్మాణం చేసినట్టుగా చేసి 100 కిలోమీటర్ల రేడియస్లో చంద్రబాబు 1, లోకేష్ 1, లోకేష్ 2 వీటి కొరకు ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉన్న తప్పితే అది ప్రజల క్యాపిటల్గా ఉండని చెప్పి ఏ రకంగా కూడా చెప్పలేరు. మోడీని ఈ సందర్భంగా ప్రశ్నించే అవకాశం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అడగండి, మీరు సమావేశానికి పోండి, అడగండి, మాకేమిచ్చినావు మోడీ, నువ్వు ప్రత్యేక హోదా అన్నావు, ఈరోజు పోలవరంను కలిపినట్టే మాకు ఇప్పుడు ఇది ఎందుకు ఇవ్వలేవు అని చెప్పి మీ వెంకయ్య నాయుడు గారు పుస్తకం రాసిండ్రు పెద్దగా. ప్రత్యేక హోదా బీజేపీతో సాధ్యం అన్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చిండు, అక్కడ మొదలు పెట్టిండు. ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల దగ్గర ఉన్న ఓటును గుంజుకోవడానికి చేసిన మోసాన్ని ప్రజలు మీరు వెళ్ళి నిలదీయండి. ఇటుకను కొనకండి. ఇటుకలు ఈ రోజు మీకు కొనేది జోక్ ఆఫ్ ది ఇయర్ గా అయ్యేటట్టుంది. ఇటుకలు అమ్మి రాజధాని నిర్మించాలని ఒక భావదారిద్ర్య ప్రభుత్వం అక్కడ ఉన్నందుకు చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. కాసేపు బ్రేక్ తీసుకుందాం. దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్. రాజధాని శంకుస్థాపన వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రజల రాజధానిగా ఇది నిర్మించబోతున్నారా లేకపోతే ప్రచార రాజధానిగా నిర్మించబోతున్నారా అనే పెద్ద ఎత్తున డిస్కషన్ కొనసాగుతుంది. దేవప్రసాద్, ఏ రైతు కూడా అంటే సంతోషంగా భూములు ఇవ్వడండి. అది ఎంత ప్రాజెక్ట్ అయినా మీరు మొత్తం ఈ భూసేకరణలో ఒక ఊరిని వదిలిపెట్టాలన్నా, తమ ల్యాండ్ను వదిలిపెట్టాలన్నా బాధాకరమైనటువంటి వాళ్ళందరికీ బట్టలు పెట్టే కార్యక్రమం కూడా బట్టలు పెట్టినా, నువ్వు ఆయన కంపెన్సేషన్ ఇచ్చినా, ఆయనకు తలపాగా పెట్టినా, లేకుంటే ఇంకొకటి చేసినా, రిహాబిలిటేషన్ చేసి నువ్వు ఇక్కడ 10 ఎకరాలు గుంజుకొని బెంగళూరులో బిల్డింగ్ కట్టించినా రైతు సుఖంగా ఉండడు. రైతు తన భూమి నుంచి పరాయీకరణ చెందినప్పుడు ఆయన పడేటువంటి బాధని రైతుగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అది డబ్బులు ఒకవేళ వస్తే అవసరానికి ఉపయోగించి అమ్ముకున్నప్పుడు రైతు ఆ భూమి మీద పడి ఏడుస్తాడు. అంటే డబ్బులు అవసరం ఉంది, కానీ రైతులందరూ సంతోషంగా 33,000 ఎకరాలు ఇచ్చారనే ఒక నూతన సిద్ధాంతాన్ని ఆయన తనేదో ప్రవేశపెడుతున్నాడు. అది ఎక్కడ జరగదు, ఏ దేశంలో జరగదు. తప్పకుండా ప్రజల అవసరాల కోసం, ఉపయోగం కోసం భూముల్ని కన్విన్స్ చేసి తీసుకునేటువంటి మెథడ్ అనేక సందర్భాల్లో ఉంది. ఉపయోగించుకుంటే ఊరికి రోడ్డు కావాలంటే కొంత భూమి కావాలి, ఇంకా డబ్బు వచ్చిన మరో చోటుకి వెళ్ళి భూమిని, ఒకవేళ డబ్బు వచ్చిన మరో చోటుకి వెళ్ళి భూమిని కొంటాడు తప్ప వ్యాపారం మాత్రం వ్యాపారం చేసేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే చాలా అక్కడ ఉండేటువంటి ఇప్పుడు రాజధాని నిర్మాణం జరిగేటువంటి ప్రాంతం అంతా కూడా 3 పంటలు పండి చాలా ఖరీదైనటువంటి ప్రాంతంగా ఉంది. దాని చుట్టూ ఇప్పుడు 80-90 ఎకరాలకి నిజంగా ఇంతకుముందు దయాకర్ అన్నట్టు ఒక సామాన్యుడు ఒక గుంట కూడా కొనలేనటువంటి ఒక దుస్థితి తీసుకొచ్చారు. ఇలా సింగరేణి కంపెనీ ఇంకో కంపెనీ వచ్చి కొనాలి తప్ప ఎవ్వరు కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు కొన్నటువంటి ఒక దీన స్థితికి ఇలా ఆ క్యాపిటల్ నిర్మాణం చేరుకోబోతా ఉంది. కాబట్టి ఈ క్యాపిటల్ నిర్మాణం ఎవరి కోసం అనేటువంటి ప్రశ్న అడిగితే దీని ఇంత రాజకీయం చేసి బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడి తెలుగుదేశంను కట్టడి చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ రాజకీయాల లోపలికి వెళ్ళిపోయి అనివార్య స్థితి, అనవసరమైనటువంటి చిక్కుల్లోకి ఇలా బీజేపీ పార్టీ పడబోతుంది అనేటువంటిది ఇలా ప్రజలు అనుకుంటుంది. ఒకవైపు క్యాపిటల్ సంబంధించినటువంటి నిర్మాణం కావాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. 5,000 ఎకరాలు అని చెప్పిండు, సరిపోతుంది. 5,000 ఎకరాల కంటే మిన్నగా క్యాపిటల్ నిర్మాణం ఎక్కడ లేదు. మనం ఇన్ని రాష్ట్రాలు చూస్తున్నాం. 5,000 ఎకరాలు ఇక్కడ హైదరాబాద్లో మాత్రం 5,000 ఎకరాలు ఉందా? ఒకటే మండలు. ఇప్పుడు మిగతా దానికి చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దానికి చుట్టూ ఉన్నటువంటి ఆన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి, కానీ అది క్యాపిటల్ నిర్మాణంలో భాగం కాదు. కానీ ఇప్పుడు క్యాపిటల్కే 33 ఎకరాలు తీసుకొని 28 ఎకరాలు మీరు పేర్లు పెట్టుకొని అవి ఏం చేయబోతా ఉన్నారు? ఏమి అంటే అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయబోతా ఉన్నారా? ఇంకేమైనా వరల్డ్ ఈవెంట్కు సంబంధించినటువంటి ఏమైనా ఈవెంట్ మేనేజర్లను పెట్టి లొకేషన్ ఏమైనా దానికి అధ్యక్షునిగా చేయబోతా ఉన్నారా? ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయంలో స్పష్టత అడిగితే దాని మీద వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ప్రజలకు జవాబుదారి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ వాళ్ళ మీద ఉంది, ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో. ఎందుకంటే మోడీకి ఇంత ఎత్తున ప్రజలు నీరాజనాలు బట్టి మోడీని తీసుకొచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియాని రోజు ప్రకటనలు ఇస్తున్నటువంటి తరుణంలో మేక్ ఇన్ ఇండియాకు ప్యారలల్గా ఇంకొక పద్ధతిని ప్రపోజ్ చేసేటువంటి ప్రక్రియ ఇక్కడ క్యాపిటల్ నిర్మాణంలో జరగబోతున్నది అనేటువంటి విషయం మీద కూడా ఇలా స్పష్టమైనటువంటి జవాబు చెప్పాలి. లేకుంటే
తప్పకుండా బీజేపీ పార్టీ ఇవాళ టీడీపీ కంటే ఎక్కువ ఇవాళ బీజేపీ పార్టీ మీద ఉంది ఈ బాధ్యత. ఎందుకంటే మోడీ వచ్చి రేపు ప్రమాణ పునాది రాయి పద్ధతిలో పెట్టాల్సిన పెద్ద మనిషి మౌనంగా ఉంటే మాత్రం ఆ తప్పంతా పెద్ద మనిషిది అవుతుంది అనేది. పునాది రాయేసేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలకి ఏ పునాదుల మీద ఈ క్యాపిటల్ నిర్మాణం అవుతున్నదనే జవాబు చెప్పాలి కదా. ఆ జవాబు చెప్పకుండా తప్పించుకొని మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పక్కకు పెట్టి ఎన్నికల్లో మీరు చెప్పింది ఏంది? ప్రత్యేక హోదానే ఈ రాష్ట్ర ప్రజలకి ఒక స్వర్గధామం అని చెప్పిండ్రు. దీనివల్లే మీ సమస్యలన్నీ కూడా మారుతాయన్నారు. ఈ ప్రత్యేక హోదా వల్ల ఆ హైదరాబాద్ నగరం కంటే కూడా భిన్నమైనటువంటి నగరాన్ని మేము నిర్మించబోతున్నాం అన్నారు. ప్రజలకు అనేక రకాల వాగ్దానం. తర్వాత ఏం చెప్పారు మీరు? ఇలా ప్రత్యేక హోదా వల్ల ఏ రాష్ట్రాలు బాగుపడలేదు, ఆ రాష్ట్రానికి కింద ఇస్తే అందులో ఇన్ని కమిషన్లు పోయినాయి కాబట్టి బాగుపడలేదు అంటున్నారు. ఈ రాష్ట్రం బాగుపడలేదు, ప్రత్యేక హోదా వల్ల భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం బాగుపడలేదని కొత్త సూత్రీకరణ వాళ్ళే తీసుకొచ్చారు. అదే రాజ్యసభలో పార్లమెంట్లో వెంకయ్య నాయుడు ఇన్ని సంవత్సరాల తన పార్లమెంటరీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఏమైపోయింది? ఇవాళ ప్రజలు అడుగుతారు కదా. శ్రీనివాసరాజు గారు, మేమే గల్లబట్టి అడిగినాం కాంగ్రెస్ పార్టీని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆ రోజు అన్నారు. మళ్ళీ ఈ రోజు మీరు చెప్తున్న సమాధానం ఏంది? శ్రీనివాసరాజు గారు, ఈ ప్రాంతంలో మన మిత్రులు చెప్పినట్టుగా ఇంత వెనకబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడి ఉండటానికి ప్రధాన కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. దశాబ్దాలుగా ఈ రాష్ట్రాన్ని కేంద్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా భ్రష్టు పట్టిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు నీతులు చెప్పిస్తున్నారంటే 1.5 yearలోనే డెవలప్మెంట్ ఇంత స్పీడ్గా అవుతుందా? ఎక్కడైనా జరిగిందా? కాబట్టి డెవలప్మెంట్ అభివృద్ధి పదంలో అడుగు ముందుకేసాం. ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ దేశవ్యాప్తంగా అభివృద్ధి పదంలో నడుస్తున్నది. ఈరోజు మా మిత్రులు చెప్పినట్టుగా మరి రైతులు 1250 గజాలు ఇస్తే కేవలం భారతీయ జనతా పార్టీ మరి ఆ రోజు జరీ భూములు సపోర్ట్ చేసి 1400 ఎకరాలకి వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన తర్వాతే అది పెంచడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఏవైనా మరి కనుక నిజంగా మరి ప్రజా వ్యతిరేకం అయితే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉంటూ కూడా ప్రతిపక్ష పార్టీ కంటే ఎక్కువగానే స్పందిస్తున్న విషయం మనందరికీ తెలుసు. 2, తుళ్ళూరు ప్రాంతంలో ఈరోజు మన మిత్రులు చెప్పారు మరి అక్కడ పేద ప్రజలు భూములు కొనుక్కోలేరని. నేను చెప్తున్నా రాష్ట్ర రాజధాని దగ్గరలోనే మంగళగిరి ప్రాంతంలోనే 10,000 రూపాయలు గజం, 10,000 రూపాయల లోపుకే నేను ఇప్పిస్తా కావాలి మన మిత్రులు కొనుక్కోమనండి వచ్చి. ఆ విధంగా కూడా 5 సంవత్సరాల క్రితం తుళ్ళూరులో 5 నుంచి 6 లక్షల రూపాయలు ఎకరం ఉండేది. 2 సంవత్సరాల క్రితం అది 25-30 లక్షల రూపాయలు అయింది. ఈ రోజున అది 1.5 పలుకుతున్నది. 2 ఉదయరాయపాలెం, లింగాయపాలెం ఏవైతే ఉన్నాయో అక్కడ 2 కోట్లు ఉన్న వాస్తవం. ఇది 1250 గజాలు మరి తుళ్ళూరు ప్రాంత రైతులకి జరీ భూములకి 1400 గజాలు వస్తే వాళ్ళు కొంత నష్టం. ఇప్పుడు పూర్తిగా సాటిస్ఫాక్షన్ అనేది ఎవరు ఏం చేయలేం. 10% ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇంత బృహత్ ప్రణాళికలో కొంత ఆటుపోట్లు అయినప్పటికీ తట్టుకొని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని చూస్తున్నది. దాన్ని మనం మోరల్గా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకు భాషం ఇటుగా 10 రూపాయలు అమ్ముకుంటున్నాం అంటే మేము అవసరమైనా సరే భిక్షాటన చేసాం, భిక్షం ఎత్తుకొని సరే మా ప్రాంత అభివృద్ధికి మేము కష్టపడతాము, మా ప్రజలు కష్టపడతాము. ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి, తెలంగాణ నాయకులకి మీరేం అసూయ పడాల్సిన అవసరం లేదు. మా ప్రాంత అభివృద్ధి మేము చేసుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రాంతంలో మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. చేసిన దానికంటే మీరు కొత్తగా చేసింది ఏం లేదు. మాటలు మస్తు చెప్తున్నారు, రోజు దేశాలు తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని ఉంటే డెవలప్మెంట్ మీద పెట్టండి, వాడికి వచ్చి మాట్లాడుకుంటూ చేసింది 16 నెలల్లో నువ్వు చేసింది ఏం లేదు. రిజర్వేషన్ల చుట్టూ, మతం చుట్టూ, గోవు చుట్టూ, ఆయన క్యాపిటల్ చుట్టూ తిప్పుతున్నాడు. ఆయన చేతగాక కాంగ్రెస్ ఏమంటావా? ఇవాళ నేను చేయబట్టే ఈ రోజు నువ్వు అమరావతి నిర్మించుకునే ప్రయత్నం ఉంది నీకు. నువ్వు చేయవా అని చెప్తే గత ప్రభుత్వం మీద పడే భావదారిత్రం ఎందుకంట? నువ్వేం చేస్తున్నావు? మీరేం చేయాలనుకుంటే పెట్టచ్చు కదా. నువ్వు చూడు, జిల్లాలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్కసారి తెలుసుకో మిత్రమా. నువ్వు జిల్లాల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రాలో చాలా ఎక్కువగా ఉంటది, స్టేట్ రెవెన్యూ మాత్రమే తక్కువ ఉంటది. తెలంగాణ, హైదరాబాద్ క్యాపిటల్ ఎక్కువ ఉంటది, జిల్లాలు చాలా తక్కువ ఉంటాయి. నువ్వు ఇంకా వాళ్ళని దరిద్రం చేసే పని పెట్టుకుంటుంది.
నువ్వు హైదరాబాద్ చూసి నువ్వు పులిని చూసి నక్క వాత పెట్టుకుని చేయాలని అనుకుంటున్నావు. చెయ్యని కాదంటే కానీ పక్కవాడిని కూడా పట్టించుకోవాలి కదా. కేవలం వెంకయ్య నాయుడు గారు ఉండబట్టే వెంకయ్య నాయుడే మొదటి ముద్దాయి. మీ వెంకయ్య నాయుడు మాత్రమే చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా కనుక చెప్పి ఉంటే ఏం మాట్లాడడానికైనా మీకు అవకాశం ఉంటుంది. ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక ఇంకా ఏదో చెప్పుకుంటూ ఈ రోజున నేను ఇవ్వలేదు కదా నువ్వెందుకు ఇవ్వలేకుండా పోయినావు. ప్రత్యేక హోదా నువ్వు ఇచ్చిన హామీనే కదా, నీ ఎన్నికల హామీని పక్కన పెట్టి క్యాపిటల్ నిర్మాణం నేను 5 లక్షల కోట్లతో 10 లక్షల కోట్లతో కడతానేమన్నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందా? శ్రీనివాసరాజు గారు ముగిద్దాం, సమయం తక్కువ కాదు. మీరేమైనా చెయ్యండి అయ్యా, మీరు ఇంకా మీరు చేసింది ఏం లేదు, చెప్పడమే సరిపోతుంది. సమయం తక్కువ. మీరు చేసినాక కాంగ్రెస్ నో లేకపోతే ఇంకో పార్టీ అనే అవకాశం. శ్రీనివాసరాజు గారు నన్ను మాట్లాడినివ్వండి. చేసినట్టు ప్రయత్నం చేస్తే ఆంధ్ర ప్రజల మీద ప్రేమ ఉంటే ముందు హోదా గురించి మీరు కంప్లీట్ చేయండి. ఆయన ఆపండి. ఆయన ఆపారండి, మీరు చెప్పండి. ఈ రోజున పేద ప్రజల యొక్క భూములు లాక్కున్నారన్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి వాన్పిక్ గానీ లేపాక్షేప్ గానీ కడప అదే వాన్పిక్ ప్రాజెక్టు ఇప్పుడు కట్టాలని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం. ఒక్కసారి శ్రీనివాసరాజు గారు అదే వాన్పిక్ ప్రాజెక్టు సంబంధించి అదే వాన్పిక్ ప్రాజెక్టు ఇప్పుడు కంప్లీట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. నెంబర్ 1 వాన్పిక్ ప్రాజెక్ట్ లో ఎక్కడా కూడా రైతుల ఆందోళన దిగిన సందర్భం లేదు. చౌడు భూములు ఉప్పు నేలల్ని 30,000 ఖరీదు చేసి ఉప్పు నేలల్ని దాదాపు 2-3 లక్షలు ఖరీదు చేసి కొన్ని సందర్భం ఉంది. ఎక్కడైనా ఉద్యమం జరిగింది, అది ఒక ప్రైవేటు వ్యవహారం. ప్రభుత్వం ఎక్కడా లాక్కోలేదు, అది ఒక ప్రైవేటు వ్యవహారం. ప్రైవేటు వ్యక్తులు ఆ భూములు రైతుల నుంచి కొనుక్కున్నారు. శ్రీనివాసరాజు గారు ప్రాజెక్టు మీద మాట్లాడాలనుకుంటే మరోసారి మాట్లాడతారు. శ్రీనివాసరాజు గారు మీరు వినాలి. వాన్పిక్ ప్రాజెక్టు మీద మనం మాట్లాడాలి, మరోసారి డిస్కషన్. ఇది కేవలం క్యాపిటల్ ఇష్యూకి లిమిట్ చేయాలి. శ్రీనివాసరాజు గారు ఇప్పుడు బందర్లో ఈ రోజున 30,000 ఎకరాలు ఎక్వైర్ చేసి మాట్లాడిస్తున్నారు. శ్రీనివాసరాజు గారు రేపు పసుపు కండ వేసుకుంటారా, మనం చర్చ తమరేట్ పెడదాం. ఎందుకు వచ్చిందో ఊపేసుకుంటున్నారు మీరు. ఇవాళ మీరు బందర్లో 30,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తా ఉంటే దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. అక్కడ మీ మంత్రులు తరిమి కొట్టారు. ఇంకేం మాట్లాడతారు? ఏం చెప్తాను మన ఇద్దరికే చర్చ పెట్టమను. ఓ మీరు ఊపేసుకుంటున్నారు. ఇవాళ పర్యావరణ అనుమతి కేంద్ర అనుమతి ఉందా? స్వామి పర్యావరణ అనుమతి ఉందా? కేంద్రం నుంచి వచ్చిందా? రేపు ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. నిన్ననే ప్రకాష్ జావదేకర్ గారు చెప్పారు. పర్యావరణ అనుమతి లేకుండా ప్రధానమంత్రి గారు ఆన్ పేపర్ ఉందా? ఆన్ పేపర్ ఉందా? పర్మిషన్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఉందా? పర్యావరణ అనుమతి నిన్న కేంద్ర మంత్రి గారు ప్రకటించున్నారు. ప్రధానమంత్రి గారు వచ్చే లోపే పర్యావరణ సంబంధించిన అన్ని అనుమతులు వస్తాయి. అనుమతి లేకుండా ఏ ప్రధానమంత్రి గారు రారు. ఈ లోపలే అన్ని రకాల అనుమతులు రావడం జరుగుతుంది. దేవిప్రసాద్ గారికి, కార్మూ నాగేశ్వరరావు గారికి, అలాగే శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు. సోమవారం నాటి హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.